ఎన్నికల ముంగట కూటమి సర్కారు ఏపీలో కూడా మహిళలకు ఫ్రీ బస్సు పథకం పెడతామని అన్నది కదా. అయితే తెలంగాణలో కదా షెయి సర్కారు ఫ్రీ బస్సు పథకం లేక ఆంధ్రలో ఫ్రీ బస్సు పథకం నడవదట. అగో ఆడెట్లా నడుస్తుంది, ఆధార్ కార్డులు చూపెట్టకుండా ఇంకా వేరే ఏమైనా కారట్లు కూడా చూపెడితేనే తిరగొచ్చు అంటురా. అరుచుకుందాం పరి. అమ్మా మంత్రి గుమ్మడి సంధ్యారాణి మేడము ఇక చెప్పుండ్రి, ఏపీలో ఫ్రీ బస్సు పథకం ఎట్లా పనిచేస్తుంది? ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, బస్సు లేదు అన్నారని. యాక్చువల్ గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి, అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి, విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష. మరి ఇప్పుడు ఫ్రీ బస్సు పథకం ఉన్నట్టా లేనట్టా అంటే మొత్తం ముచ్చట అయినుండ్రి, మీకే తెలుస్తుంది. ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా, కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లాలు వెళ్ళడానికి కాదు అధ్యక్ష. అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే. థ్యాంక్ యూ. ఇనరా ఏమంటుందో, ఏపీలో ఏ జిల్లాలున్న మహిళలకు ఆ జిల్లాలని తిరిగేందుకు ఫ్రీ బస్సు పథకం పనిచేస్తుందట. పక్కపొట్టి జిల్లాలకు పోతామనుకుంటే పైసలు పెట్టుకునే పోయేటట్టు సౌలదు చేస్తుర్రట. అమ్మ మంత్రి గారు, మరి ఇదే ముచ్చట ఎన్నికల ముంగట ఫ్రీ బస్సు పథకం గురించి చెప్పినప్పుడు కూడా చెప్తే ఉచిత బస్సు ప్రయాణం అనేది కేవలం ఒక్క జిల్లాలో ఉన్నోళ్లకు ప్రయాణం కట్టేందుకు అని ప్రజలు కూడా అనుకునేటోళ్ళు కదా. ఎన్నికల ముంగట ఓ మాట, ఎన్నికల తర్వాత ఓ మాట ఎప్పుడేంది మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.